నారావారిపల్లిలో సంక్రాంతి పండుగను గ్రామీణ సంప్రదాయాలతో ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు కోలాటలాడుతూ పండుగ సందడిని పంచుకున్నారు. ఈ కార్యక్రమాలను వేదికపై నుంచి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వీక్షించారు. పల్లె సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో ఇలాంటి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని సీఎం పేర్కొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమే పండుగలు జరుపుకోవడం నాయకులకు ప్రత్యేక అనుభూతినిచ్చిందన్నారు. గ్రామాల్లో ఐక్యత, సామాజిక బంధాలు బలపడాలంటే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అవసరమని తెలిపారు. సంక్రాంతి అంటే పల్లెల్లోని ఆనందం, సంప్రదాయం అనే భావనను నారావారిపల్లిలో జరిగిన వేడుకలు స్పష్టంగా ప్రతిబింబించాయి. యువతను సంప్రదాయాలకు దగ్గర చేయడంలో ఈ తరహా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా పంతంగి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ ప్లాజా నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పండుగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనాల కదలికను క్రమబద్ధీకరించారు. ప్రత్యామ్నాయ మార్గాల వైపు వాహనాలను మళ్లిస్తూ ట్రాఫిక్ తగ్గించే ప్రయత్నం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల వైపు వాహనాలను మళ్లిస్తూ ట్రాఫిక్ తగ్గించే ప్రయత్నం చేశారు. పండుగ రోజుల్లో ప్రయాణికులు ముందస్తు ప్రణాళికతో ప్రయాణించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా టోల్ గేట్ల వద్ద ఓర్పుతో సహకరించాలని కోరారు. సంక్రాంతి సెలవుల ముగింపు వరకు ఇలాంటి రద్దీ కొనసాగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మాఘ్ మేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమానికి లక్షలాది భక్తులు తరలి వస్తున్నారు. వేకువజాము నుంచే గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు మాఘ్ మేళాకు హాజరవుతున్నారు. ఆధ్యాత్మిక శుద్ధి, పుణ్యఫలాల కోసం త్రివేణి సంగమంలో స్నానం చేయడం ఎంతో పవిత్రమని భక్తుల విశ్వాసం. భక్తుల భద్రత, సౌకర్యాల కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. వైద్య శిబిరాలు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. భారీగా ట్రాఫిక్ ఉండటంతో ప్రత్యేక రూట్ మ్యాప్లు రూపొందించారు. మాఘ్ మేళా భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే జైళ్లలో ఖైదీల సంఖ్య 11.8% పెరిగినట్లు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు. 2025 వార్షిక నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఆమె ఈ వివరాలు వెల్లడించారు. జైళ్ల శాఖలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి హెల్త్ కేర్ సదుపాయాలు, రెగ్యులర్ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే ఖైదీలకు చదువు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖైదీలు శిక్ష అనంతరం సమాజంలో తిరిగి స్థిరపడేలా పునరావాస కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. జైళ్లను కేవలం శిక్ష స్థలాలుగా కాకుండా మార్పు కేంద్రాలుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ సంస్కరణల వల్ల ఖైదీల్లో సానుకూల మార్పు కనిపిస్తోందని నివేదికలో పేర్కొన్నారు. కోర్ట్ ప్రొటెక్షన్ అయింది ప్రిజనర్స్ కి. 6573 ప్రిజనర్స్ లీగల్ ఎయిడ్ అవైల్ చేశారు. దాంట్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ రిలీజ్ అయ్యారు. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటన విడుదల చేశారు. ఈ సుంకాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. ఈ చర్య వల్ల అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్తో చమురు, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్న దేశాలకు ఇది గట్టి హెచ్చరికగా మారిందని విశ్లేషిస్తున్నారు. అమెరికా నిర్ణయంపై ప్రపంచ దేశాల స్పందన ఆసక్తికరంగా మారింది. ఈ సుంకాల వల్ల గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి పండుగ వేళ కాకినాడ జిల్లా మన్యం గ్రామం సార్లంకపల్లెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. గ్రామస్తులు పండుగ సరుకుల కోసం తునికి వెళ్లి తిరిగి వచ్చేసరికి తమ ఇల్లు బూడిదిన దృశ్యాలు కనిపించడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అగ్ని ప్రమాదానికి గ్యాస్ లీక్ కారణమే ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఫైర్ ఇంజన్ తుని నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరం నుంచి రావడంతో అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. బాధిత కుటుంబాలు తెరిచిన ఆకాశం కింద నిలిచిపోయాయి. స్థానిక అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పండుగ సమయంలో జరిగిన ఈ ప్రమాదం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నింపింది.
వస్తున్నారు అంతా ఇంటిమేషన్ ఇచ్చాం. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ అంశంపై బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను తీవ్రంగా ప్రశ్నించారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో 50% డిస్కౌంట్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అసలు డిస్కౌంట్ ఎందుకు ఇవ్వాలి అంటూ భిన్నంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. చలాన్ పడగానే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు కట్ అయ్యేలా సిస్టమ్ పెట్టాలని సీఎం సూచించడం ప్రజలకు భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గుర్తుండాలని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే అయినా హామీల అమలు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం సరికాదని తెలిపారు. ఈ అంశం రాజకీయంగా మరింత చర్చకు దారితీస్తోంది. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలంగా నిలవాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించేందుకు కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె అన్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ బలాన్ని నిరూపించుకునే కీలక అవకాశమని పేర్కొన్నారు. ప్రతి వార్డు స్థాయిలో ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ బీజేపీ విధానాలను వివరించాలని సూచించారు. ప్రజల విశ్వాసం పెంచేందుకు క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న మద్దతును ఎన్నికల ఫలితాల రూపంలో చూపించాల్సిన సమయం వచ్చిందని అరుణ అభిప్రాయపడ్డారు. పార్టీ ఐక్యతతో ముందుకు సాగితే విజయమే లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి ఖచ్చితంగా అదే లక్ష్యంతో ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాలి, ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిపించండి అని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఓటర్లను కలిసి అడగాలని చెప్పినటువంటి విషయాన్ని వారికి సూచించారు.